హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్. నేను మీ శోభా శివకృష్ణ. పచ్చి అలసందలు అలాగే బీరకాయతో కర్రీ అనేది చేస్తున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, లాంగ్ వీడియో పెడతాను. ప్రాసెస్ అంతా ఏర్పాటు చేసుకున్నాను. అలాగే కుకింగ్ అయితే అయిపోయిందనమాట. చపాతీను ఇందాక చెప్పిన పచ్చి అలసందలు బీరకాయ కర్రీ అనేది చేశాను. మా ఆయనకి బాబుకి పెట్టానన్నమాట. ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు. వాళ్ళు తినడం కంప్లీట్ అయిపోగానే నేను ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తింటానన్నమాట. ఇంకా కొంచెం ఒక 4 చపాతీలు చేసేది ఉండే. ఇదిగోండి చపాతీలు అయితే ఇగో చేసేసాను. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట చేసేది. కర్రీ అయితే ఇదిగోండి ఇలా ఉంది. చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుందన్నమాట. తిన్న తర్వాత నేను వాయిస్ ఓవర్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఈ సీజన్లో పచ్చి అలసందలు అనేవి దొరుకుతాయి కాబట్టి ట్రై చేయొచ్చు. ఇంకా చపాతీ చేస్తున్నాను. ఇంకా చూడండి 5 చపాతీలు చేసుకోవాలి. అలాగే సింకులో అనేది గిన్నెలు ఉన్నాయి. కడుక్కున్న తర్వాత నేను మళ్ళీ చపాతీలు చేసేసుకొని ప్రశాంతంగా కూర్చొని తింటున్నానమాట. ఇదిగోండి ఇలా పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా తినడమే నాకు చాలా ఇష్టము. పని అయిపోయేంత వరకు ఇంకా ఏమి గజిబిజి పెట్టేసుకోను అనమాట. ప్రశాంతంగా కూర్చొని తిన్న తర్వాత ఇంకా మిషను తప్పితే మగ్గము ఏదో పని అనేది చేసుకుంటూ ఉంటాను. మీరు ఏం టిఫిన్ చేశారండి? ఈరోజు వచ్చేసి మా ఇంట్లో అలసంద కర్రీ అలాగే బీరకాయతో కర్రీ చేసి చపాతీ చేశాను. మీరేం చేస్తారో కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. థ్యాంక్